హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కామర్స్ వెబ్సైట్ నుండి కస్టమర్స్ ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు ఆర్డర్ నోటిఫికేషను, రిఫండ్ నోటిఫికేషను, ఆర్డర్ ప్రాసెసింగ్, షిప్‌మేట్ ఇటువంటి నోటిఫికేషన్స్ ఆటోమేటిక్‌గా మనం పర్చేజ్ చేసిన వెంటనే మన మొబైల్‌కి వాట్సాప్ ద్వారా మెసేజ్ ఏ విధంగా రావాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను ఒక కామర్స్ వెబ్సైట్‌లో ఒక ఆర్డర్ పర్చేజ్ చేస్తున్నాను. బామా న్యాచురల్స్ అనే వెబ్సైట్‌లో సో, ఇక్కడ కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఆర్డర్ ఇస్తున్నాను. సో, ఇక్కడ ఆల్రెడీ నా అడ్రెస్ సేవ్ అయింది. అడ్రెస్ సేవ్ కాకపోతే ఇక్కడ అడ్రెస్ ఇవ్వాలి. బై డిఫాల్ట్ నా పేమెంట్ మెథడ్ సెలెక్ట్ అయింది. సో, ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. సో, నేను ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు 2 ఐటెమ్స్‌ని పర్చేజ్ చేశాము. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మన వాట్సాప్‌కి మెసేజ్ వస్తుంది ఈ విధంగా. ఇక్కడ యువర్ ఆర్డర్ హాస్ బీన్ ప్లేస్డ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఇక్కడ మన నేము, మన అమౌంట్ ఎంత పే చేశామో, ఏ రోజు పే చేశామో, అదేవిధంగా ఆర్డర్ నంబర్, అమౌంట్, ఎన్ని ఐటెమ్స్ పర్చేజ్ చేశామో, ఇలా ప్రతిదీ ఆటోమేటిక్‌గా వెంటనే మనం పర్చేజ్ చేసిన వెంటనే మన పర్సనల్ నంబర్‌కి మెసేజ్ వస్తుంది. క్యాన్సిల్ అని క్లిక్ చేశాను. అప్డేట్ ఇచ్చాను. సో, మన ఆర్డర్‌ని క్యాన్సిల్ చేశాను. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా కస్టమర్‌కి ఒక మెసేజ్ వెళ్తుంది. సో, ఇక్కడ మన ఆర్డర్ చూసినట్లయితే ఆటోమేటిక్‌గా మన ఆర్డర్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయింది మెసేజ్ వచ్చింది. సో, ఈ విధంగా మనం కామర్స్ వెబ్‌సైట్‌లలో ఏదైనా ఐటెమ్స్ పర్చేజ్ చేసినప్పుడు వెంటనే మన కస్టమర్స్‌కు మన వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపించవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. ముందుగా ఆరాధ్య ఆర్ట్స్ ఏపీఐ డాష్‌బోర్డ్‌కి లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇంటిగ్రేషన్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కామర్స్ మీద క్లిక్ చేయాలి. సో, ఆ తర్వాత ఇక్కడ గెట్ నౌ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఒక ప్లగిన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేశాను. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ ప్లగ్ డౌన్‌లోడ్ అయింది. డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనం వెబ్‌సైట్ కామర్స్ అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ప్లగిన్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ ప్లగిన్ క్లిక్ చేయాలి. సో, ఇక్కడ యాడ్ ప్లగిన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ అప్‌లోడ్ ప్లగిన్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసిన ప్లగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి మళ్ళీ ఇన్‌స్టాల్ చేయట్లేదు. ఇన్‌స్టాల్ చేసిన తరువాత ఇక్కడ వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ లింక్ కామర్స్‌ని క్లిక్ చేయాలి. సో, ఆ తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. లింక్ అవుతుంది. ఇక్కడ లింక్డ్ కామర్స్ అకౌంట్ ఉంది. సో, ఇక్కడ మన వెబ్‌సైట్ లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత నేను ఆర్డర్ ప్లేస్‌మెంట్ టెంప్లేట్ క్రియేట్ చేస్తున్నాను ఒకటి. చాట్ బోర్డ్‌లోకెళ్ళి టెంప్లేట్ మెసేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు శాంపిల్‌గా చూపిస్తున్నాను ఒకటి. ఒక టెంప్లేట్ క్రియేట్ చేయాలి మనం. న్యూ టెంప్లేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెంప్లేట్ నేమ్ ఒకటి ఇయ్యాలి. కామర్స్ ఆర్డర్ ప్లేస్డ్ డెమో. ఆ తర్వాత ఇక్కడ టెంప్లేట్ కేటగిరీ యుటిలిటీ అని పెట్టాలి. ఎందుకంటే మనం జస్ట్ ఆర్డర్ ప్లేస్‌మెంట్ స్టేటస్ ఇస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత కస్టమర్‌ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మన టెంప్లేట్‌ని హైలైట్ చేస్తున్నాము.
2, 3, 4 ఇవన్నీ పారామీటర్స్. ఇక్కడ యువర్ ఆర్డర్ 2 అని ఉంది. ఇక్కడ మన ఆర్డర్ నెంబర్ వస్తుంది. తర్వాత ఇక్కడ 3 దగ్గర మన నేమ్ వస్తుంది. ఇట్లా ఇక్కడ ఏది ఉండాలో అది ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను సబ్మిట్ అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన టెంప్లెట్ అప్రూవ్ అయింది. సో ఈ టెంప్లెట్ మనం కస్టమర్స్‌కి ఎవరైతే మన వెబ్‌సైట్‌లో ఐటెమ్స్ పర్చేజ్ చేస్తారో వెంటనే వాళ్ళకి ఆర్డర్ నోటిఫికేషన్స్ మన వాట్సాప్‌కి పంపించాలి. పర్సనల్ వాట్సాప్‌కి. ఇది ఆర్డర్ టెంప్లేట్, ఆర్డర్ క్యాన్సిల్ టెంప్లేట్, ఆర్డర్ రిఫండ్ టెంప్లేట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్ క్రియేట్ చేశాను. డెమో కోసం మీకు ఒక టెంప్లేట్ క్రియేట్ చేశాను. ఆర్డర్ ప్లేస్మెంట్ టెంప్లేట్. ఇక్కడ లింక్ న్యూ ఈవెంట్ మీద క్లిక్ చేయాలి. సెలెక్ట్ WooCommerce ఈవెంట్ ఉంటుంది. రిఫండెడ్, క్యాన్సిల్ ఇలా మనం ఏదైనా పంపించుకోవచ్చు. సో నేను ప్రెజెంట్ ప్రాసెసింగ్ పెడతాను. ఆర్డర్ ప్లేస్మెంట్ కాగానే ఒక మెసేజ్ వెళ్ళడానికి మనం ఒక టెంప్లేట్ క్రియేట్ చేసాము. సో ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి. బాడీ 1 వచ్చేసి ఏంటిది, ఇక్కడ అమౌంట్ 1 అంటే అమౌంట్ కాబట్టి ఇక్కడ అమౌంట్ మీద క్లిక్ చేయాలి మనం. ఇక్కడ టోటల్ ప్రైస్ని పెడతాను అమౌంట్. అదేవిధంగా సెకండ్ వచ్చేసి 2 వాల్యూ వచ్చేసి ఇక్కడ నేమ్ ఇవ్వాలి. కస్టమర్ నేమ్. ఇక్కడ థర్డ్ పారామీటర్ ఆర్డర్ ఐడి. సో ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్డర్ ప్లేస్డ్ డేట్ ఇవ్వాలి. ఆర్డర్ డేట్. ఫిఫ్త్ వన్ మళ్ళీ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ సిక్స్త్ వన్ ఆర్డర్ డేట్ ఇవ్వాలి. ఇక్కడ సెవెంత్ వన్ వచ్చేసి ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసామని ఇవ్వాలి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని క్లిక్ చేయాలి. ఎయిత్ వన్ వచ్చేసి ఆర్డర్ నెంబర్. ఇక్కడ మనం క్యాంపెయిన్ నేమ్ ఇవ్వచ్చు. ప్రెజెంట్ వచ్చేసి ఆర్డర్ ప్లేస్డ్ అని ఎంటర్ చేశాను. సో ఇక్కడ మనం మరోసారి చూస్తున్నాను. ఇక్కడ ఇనిషియల్గా మనం స్టేటస్ చూసుకోవాలి. ఈ స్టేటస్లన్నీ ఇక్కడ WooCommerce వెబ్సైట్లో ఇక్కడ WooCommerce ఆర్డర్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ అని ఉంటుంది. సో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ పెండింగ్ పేమెంట్, ప్రాసెసింగ్, రిఫండ్ ప్రాసెస్, ఆన్ హోల్డ్, కంప్లీటెడ్, ఇలా ఇక్కడ ఏవైతే ఉన్నాయో స్టేటస్లు అదే స్టేటస్లు ఇక్కడ ఉంటాయి. పెండింగ్ పేమెంట్, ప్రాసెస్ అని. సో అక్కడ ప్రాసెస్ అని ఓకే చేస్తే ఇక్కడ ప్రాసెస్ ఆటోమేటిక్గా ఈ మెసేజ్ వెళ్తుంది. అక్కడ కంప్లీటెడ్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ కంప్లీటెడ్ పెడితే ఆటోమేటిక్గా ఆ టెంప్లెట్ వెళ్తుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది బాడీ 1లో ఏ ఫీల్డ్ ఇవ్వాలి. ఇక్కడ 1, ఇక్కడ 1 ఏముంది, ఇక్కడ 1కి అది ఇవ్వాలి. ఇక్కడ 2 ఏముంది, ఇక్కడ 2కి అది ఇవ్వాలి. సో ఇక్కడ రెండు కంపేర్ చేసుకుని మనం పర్ఫెక్ట్గా వాల్యూస్ ఇచ్చి తర్వాత సబ్మిట్ అని ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ అని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే పర్చేజ్ చేస్తారో పర్చేజ్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఇలా మెసేజ్ వెళ్తుంది, WooCommerce సక్సెస్ఫుల్ ప్లేస్డ్ అని. అదేవిధంగా క్యాన్సిల్, రిఫండ్, పేమెంట్ పెండింగ్, కంప్లీటెడ్, షిప్మెంట్, ఇలా మన స్టేటస్లు ఏ విధంగా అయినా సరే ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ మనం పెట్టుకోవచ్చు రిఫండ్, ఫెయిల్ అని. ఇక్కడ ఓకే చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ వెళ్తుంది. ఇప్పుడు మనం ఒక ఈవెంట్ క్రియేట్ చేసాము. ఈవెంట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఆర్డర్ ప్లేస్మెంట్ డెమో అని. సో ఇది ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటుంది. బ్యాక్ టు వర్క్ స్పేస్, ఇక్కడ బ్రాడ్కాస్టింగ్లో ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఇది. ఇక్కడ ఆటోమేటిక్గా మెసేజ్లు ఎంతమందికి వెళ్ళాయి, ఏ విధంగా వెళ్ళాయని ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక WooCommerce వెబ్సైట్ ఆర్డర్స్ని వాట్సాప్కి ఇంటిగ్రేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ ఈ విధంగా వెళ్తాయి. ఆర్డర్ స్టేటస్, పెండింగ్. తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఓనర్స్కు వాట్సాప్ ద్వారా మీ వ్యాపారాన్ని 5 రెట్ల వరకు పెంచుకునే గొప్ప అవకాశం.
అవునండి, మీరు విన్నది నిజమే. విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్, ఫైనాన్స్, ఈ కామర్స్ ఇలా మీరు ఏ వ్యాపారం ఏదైనా ఆరాధ్య యాడ్స్ వాట్సాప్ ఏపీఐ సర్వీస్ ద్వారా కస్టమర్లకు మరింత చేరువై వ్యాపార రంగంలో నెంబర్ 1 అవ్వండి.